నంబర్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ నంబర్ గురించి అసలు ఆవిష్కరించిన ఒక పర్సన్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మనకి ఒక 18th లోనే ఉన్న ఒక పర్సన్, ఒక లైక్ సైంటిస్ట్ అన్నమాట. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్లోని అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోని చాలా చాలా అద్భుతమైన విషయాల్ని మనకి ఈ రోజు మనం ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాము అని అంటే, ఎలక్ట్రో రేడియాలజీ, సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాము అని అంటే చెప్పుకోదగిన ఒక పర్సన్ అన్నమాట. సో ఆయనే నికోలా టెస్లా. సో అలాంటి ఒక సైంటిస్ట్ బాగా నమ్మే నెంబర్ ఏదైనా ఉందంటే 369. ఆయన ఒక రూమ్ బుక్ చేసుకోవాలి అని అన్నా సరే 369 వచ్చేలా చూసుకుంటారు అనమాట. అంత పక్కాగా దాని మీద అంత ఫోకస్డ్ గా ఉంటారు. ఎందుకు అని అంటే ఈ యూనివర్స్ మొత్తం కూడా ఆ 369 మీద ఆధారపడి ఉంది అని బాగా నమ్ముతారు. సో కాబట్టి అక్కడి నుంచి ఇది యూనివర్స్ కి కోడ్ అన్నమాట, ఎంట్రన్స్ కోడ్ అని అంటారు. సో మన యూనివర్స్ తో కనెక్ట్ అవ్వటానికి ఈ 369 అనేది ఒక ఎంట్రన్స్ కోడ్ కింద ఆయన చెప్తూ ఉంటారు. సో అలాగే 369 అనేది ఒక మ్యాజిక్ అనేది చేస్తుంది. అది మనకి పూర్తిగా బయటకు వచ్చే లోపే సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన చనిపోవడం జరిగింది. ఆ రీసెర్చ్ అవన్నీ కూడా మనకి చాలా జాగ్రత్తగా హైడ్ చేసేసి ఉంచారు. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఆయన 369 అనే నెంబర్ని యూస్ చేస్తూ సో ఈ టెక్నిక్స్ అన్నిటిని కూడా బాగా నమ్మేవారు అనే విషయం తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ 369 అంటే ఇప్పుడు జనరల్ గా ముస్లిమ్స్ కి ఒక నంబర్ ఎక్కువగా 367 అనుకుంటా నంబరు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 367 అంటే అది కంప్లీట్ గా డిఫరెంట్, ఇది కంప్లీట్ గా డిఫరెంట్ అంటారా? కంప్లీట్ గా డిఫరెంట్ అమ్మా. ఇక్కడ 369 అనేది మనకి అవగాహన, నేను మీకు ఒకటే చెప్తున్నా, ఈ 369 అనేది టెక్నిక్ లో మీకు అర్థం అవుతుంది ఏంటి. సో ఇప్పుడు ఈ టెక్నిక్ ని యూజ్ చేస్తే ఈ నంబర్ అనేది మన మ్యాజికల్ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది మన లైఫ్ లో ఇంక్లూడ్ అయి ఉండాలి ఎవ్రీ డే. ఓకే. సో ఏంటి అది అని అంటే గనక, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో, మీ ఎఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఎఫర్మేషన్ ని ఉదయం 3 సార్లు రాయాలి. సో ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, రాత్రి పడుకునే ముందు 9 సార్లు రాయాలన్నమాట. మనకి ఏది కావాలంటే అదే యూనివర్స్ ని అడిగేది. మొత్తం అన్ని సార్లు కూడా ఒకే అఫర్మేషన్ అయి ఉండాలి. ఓకే, పూటకి మారిపోయేది కాదు. సో ఇదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. సో మార్నింగే మనం 3 times రాస్తున్నాము. సో మార్నింగ్ 3 times రాసేటప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి అని అంటే గనక, నాకు ఇది వస్తుంది అని రాయాల్సి ఉంటుంది. నేను 50,000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి ఎంత అమౌంట్ కావాలో అది, సో ఇది వస్తుంది. సో అది 3 సార్లు రాసాం. మధ్యాహ్నం మళ్ళీ సో ఆఫ్టర్ లంచ్ 3 to 4 ఆ టైంలో ఎప్పుడైనా మళ్ళీ తీసుకుని 6 times మనం మళ్ళీ దాన్ని వచ్చినట్టుగా ఫీల్ అయ్యి రాయాలి. నాకు వచ్చింది, అర్థమవుతుందా? ఫస్ట్ ఏమో వస్తుంది అని ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్తున్నాం. సో అలాగే ఇక్కడ నాకు వచ్చింది అనేది ఇది కూడా ప్రెసెంటే, కానీ ఇప్పుడు నేను అది అనుభవిస్తున్నాను అనే ఫీల్ తోటి రాయాలి. ఎమోషన్ ఇస్తున్నాం ఇక్కడ, అది వచ్చింది, నేను ఎమోషన్ ఫీల్ అవుతున్నాను. అర్థమవుతుందా? తర్వాత నైట్ చేసేదైతే, మీరు 9 సార్లు రాసేదైతే అది వచ్చినట్టుగా ఫీల్ అయిపోవాలి, దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలన్నమాట. సో దాన్ని కంప్లీట్ గా నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను, థ్యాంక్ యూ. ఇక్కడ గ్రాటిట్యూడ్ చెప్తాము 9 times. సో ఇక్కడ మనం ఈ 3 steps జాగ్రత్తగా చేయాలి. సో ఈ విధంగా 3 steps 3 సార్లు ప్రతిరోజు ఒక బుక్ పెట్టుకుని, ఈదర్ వైట్ పేజ్ బుక్, వైట్ ఆర్ ఎల్లో, సో ప్రిఫరబుల్. సో బుక్స్ పెట్టుకుని అదే బుక్ ని మీరు ఒక పెద్ద బుక్ పెట్టుకుని మీ కోరికలు నెరవేరుతూ ఉన్న కదా అదే బుక్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఎవ్రీ డే ఈ వర్క్ అనేది చేయాలి. మీరు వర్క్ ప్లేస్ లో ఉన్నా చేయాల్సిందే, నైట్ పడుకునేటప్పుడు మీరు ఆఫీస్ తీసుకెళ్లాల్సిందే, మీరు రాయాల్సిందే. ఎంత టైం పడుతుంది? సో ఇది కూడా సేమ్. ఇక్కడైతే మనకి 17 seconds అని కొన్ని లాజిక్స్ చెప్తారు, 60 seconds అని కొన్ని లాజిక్స్ ఉన్నాయి. సో ఆ సెకండ్స్ ని మనకి ఇది రాసేటప్పుడు విజువలైజ్ చేసుకోవాలి. మీరు రాస్తూ ఉన్నప్పుడే మనం చెప్పుకున్నట్టుగా మన మనస వాచ కర్మణ నాకు ఇది వస్తుంది అనే నమ్మకం ఉదయం 3 సార్లు రాసేటప్పుడు కళ్ళు మూసుకుని విజువలైజ్ చేయాలి. మళ్ళీ మధ్యాహ్నం రాసేటప్పుడు 6 సార్లు రాస్తున్నాం, 6 సార్లు కూడా నాకు ఇది వచ్చింది అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. 9 సార్లు రాసేటప్పుడు నాకు ఇది వచ్చినందుకు థ్యాంక్ యూ.
సో అంతే. సో ఇలా గనక మీరు రాయడం మొదలు పెడితే ఒక రోజులో అవుతుందా 2 రోజుల్లో అవుతుందా అని మనం చెప్పలేము. ముందే చెప్పుకున్నట్టుగా ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఎందుకు అనంటే నువ్వు కోరుకున్న కోరిక అలాంటిది కాబట్టి. ఇప్పుడు దీనికి కూడా 21 days టైం. 21 days అంటే ఇక్కడ ఎన్ని డేస్ అని కాదు, అది అయ్యే వరకు చేస్తూ ఉండాలి. మీరు తీసుకునే మీరు ఏదైతే ఎంత స్ట్రాంగ్ గా చేస్తున్నారు అనేది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ టైంలో మొదలు పెట్టారో అదే టైంలో రాయాల్సి ఉంటుంది. అంటే మీరు ఉదయం మీరు ఈ టైంకి మొదలు పెట్టారా, ఉదయం అదే టైంకి రాయాలి. మధ్యాహ్నం ఆ టైంకి మొదలు పెట్టారా, మధ్యాహ్నం అదే టైంకి రావాలి. సో ఇది ఒక లైక్ టైం టేబుల్ లాగా వేసుకుని ఆ టైంకి మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే. సో రోజుకి మనకు నచ్చినప్పుడు రాసి, ఒక రోజు రాక నాకు ఈరోజు రాయడం అవ్వలేదు, ఆఫీస్లో వర్క్ ఉంది, సో ఇలాంటివి పని చేయవు. సో ఖచ్చితంగా మనం టైం టు టైం రాసుకోవాల్సి ఉంటుంది. అలారం పెట్టుకుని అయినా సరే మనం ఆ ప్రాసెస్ ని విజువలైజ్ చేసి హడావుడిగా రాసేసి అలా చేయకూడదు. సో ఇదంతా కూడా కొంచెం లెంగ్తీ ప్రాసెస్. ఇప్పుడు ఇది చేయగలుగుతాము అని అంటే పేషెన్స్ ఉండాలి ఖచ్చితంగా. దీనికి చాలా పేషెన్స్ పిల్లో టెక్నిక్ ఏంటంటే నార్మల్ గా చేయొచ్చు కానీ బట్ ఈ ప్రాసెస్ కి కొంచెం చాలా పేషెన్స్ ఉండాలి. ఈ ప్రాసెస్ ని పెద్ద వాటికి వాడుతూ ఉంటారు. ఇది అంత ఈజీగా అవ్వట్లేదు, నా లైఫ్ లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను ఫినాన్షియలీ రిలేషన్షిప్ లో కానీ, సో వైఫ్ అండ్ హస్బెండ్ బాగాలేదు, ఇలాంటి ఏమైనా అనుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా మంచిగా నాకు ఎలా అయినా అవ్వాలి అని అన్నప్పుడు దాని పేషెన్స్ తోటే మనం సాధించగలం. ఓకే. సో మన పేషెన్స్ ని చెక్ చేస్తుంది యూనివర్స్ కూడా. బేసిక్ అంటే కొన్ని విషయాల్లో మాట్లాడంటే పేషెన్స్ చాలా ఎక్కువగా టెస్ట్ చేస్తూ ఎందుకు ఇంత టైం పడుతుంది అని. బట్ ఈ టెక్నిక్స్ చాలా వరకు హెల్ప్ అవుతాయేమో అనిపిస్తుంది. బట్ ఇది కూడా పేషెన్స్ టెస్ట్ చేస్తుంది అంటే చేయడానికి కొంచెం భయపడతారు. ఓకే. భయపడతారు అని అంటే మనకు గట్టిగా ఏదన్నా కావాలి అని అంటే అవుతుందమ్మా. ఒకప్పుడు మనం వింటూ ఉన్నాం, మునులు ఋషులు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు. అవన్నీ సాధించినవి ఊరికినే ఒక రోజులో 2 రోజుల్లో అయ్యేవి కాదు కదా. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప మనం అనుకున్నవి సాధించలేము. మనం అంత పెద్ద మనం కోరుకోవట్లేదు కాబట్టి అట్లీస్ట్ రోజులు పడతాయి కదా. సో అలాగా మనం గట్టిగా అనుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ లో మనకి కొంచెం అంటే అనుమానం వస్తుంది, ఏం జరుగుతుంది, నేను రోజు రాస్తున్నాను కానీ ఏం ఉపయోగం, అలాంటి డౌట్ పెట్టుకుంటే అది వర్కౌట్ అవ్వదు. ఏది స్టార్ట్ చేసినా నమ్మకంతో స్టార్ట్ చేయాలి, అలాగే ఎండ్ చేయాలి. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్న లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే నమ్మకం. బిలీవ్ సిస్టమ్ మీద ఆస్క్, బిలీవ్, రిసీవ్ అన్నాం. సో ఫస్ట్ అడిగేసాం, దాన్ని నమ్మండి, అలాగే దాన్ని రిసీవ్ చేసుకోండి. సో మీకు అది రిసీవ్ చేసుకున్నంత వరకు నువ్వు బిలీవ్ చేయాల్సిందే. సో నువ్వు ఎప్పుడు బిలీవ్ పోయిందో అప్పుడు పోతుంది, కనెక్షన్ పోతుంది ఆటోమేటిక్ గా. సో నెగిటివ్ గా పాస్ చేస్తున్నావు కదా, ఇది అవుతుందా, అవ్వేది కాదు. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అది అంటూ ఉంటారు, ఏంట్రా పిచ్చిలో రాస్తున్నావు, అది అయ్యేదా, చేసేదా, ఇలా అంటూ ఉంటారు. బట్ ఎవరి నమ్మకం వాళ్ళది అని మనం స్ట్రాంగ్ గా ఉండగలగాలి. సో అయినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అంతే. చాలా మంది మనకి డిమోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ అవుతాయా, ఏ పిచ్చోళ్ళ రాసుకుంటున్నాడు అని. బట్ వాట్ ఎవర్ మనకి అనిపించాలి, అది నమ్మాలి, మనం చేసుకోగలగాలి. సో బెటర్ ఎవరికి షేర్ చేయకుండా ఉండడం బెటర్. ఫస్ట్ అది కంప్లీట్ అయ్యే అంటే మనకి సామెత ఉంటుంది కదా, అంటిల్ ఇట్ గెట్స్ పబ్లిక్ కీప్ ఇట్ ప్రైవేట్ అని చెప్పి. బేసిక్ గా ఈ టెక్నిక్ రిలేషన్షిప్ లో యూజ్ చేస్తుంటారు ఈ స్లోగన్. సో రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.